నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విద్యార్థులు క్రమశిక్షణతో ఎంచుకున్న లక్ష్యం కోసం కష్టపడి చదువుకోవాలి. రెండవ పట్టణ పరిధిలో ఏర్పాటైన వివేకానంద పాఠశాల వార్షికోత్సవ వేడుకలో పాల్గొని మాట్లాడిన సినీ నటి గీతా సింగ్. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. రెండవ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన వార్షిక క్రీడోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ మునిగిరీష్ తదితరులు. కోర్టు తీర్పు వచ్చే వరకు నిరసనలు వద్దు. ఓజిల మండలంలోని ఆరిమేర్పాడు గ్రామంలో క్రషర్ నిర్వహిస్తే తమకు ఇబ్బందులు తప్పవంటూ నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులతో చర్చించిన డీఎస్పీ చెంచుబాబు, సిఐ సంగమేశ్వరరావు. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద సిసిఎస్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో చెన్నై నుండి నెల్లూరుకు కారులో తరలిస్తున్న సుమారు 45 లక్షలు విలువ చేసే 42 కేజీల వెండిని వారు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వెండితో పాటు 2 వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను వీలైనంత త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు సావధానంగా విన్నారు. త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతినగర్ ప్రాంతానికి చెందిన కొత్తపల్లి రమణయ్య అనే వ్యక్తికి సీఎం సహాయ నిధి నుండి 50,000 రూపాయల నగదు చెక్కును ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించేలా చొరవ తీసుకోవాలన్నారు. దీర్ఘకాలికంగా ఆసుపత్రులు చికిత్స పొందుతున్న వారి వివరాలు అందజేస్తే సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి గారు పంపించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరూ కూడా చెప్పిన నాయకులు తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలకి తెలియజేస్తున్నా, ఏదైనా మీరు ఆరోగ్యం సంబంధించిన విషయం వస్తే ఏదైనా ఇంత ఖర్చు అవుతుందని చెప్పి మీరు కన్నా తీసుకొస్తే అవి ఒక 3 రోజుల లోపల మీకు డబ్బులు ఆ హాస్పిటల్ చెందీరు డైరెక్ట్ హాస్పిటల్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పి అందరూ తెలియజేసి ఉపయోగించుకోండి. ఈ అవకాశాన్ని దగ్గర నాయకులు ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మనం ఇచ్చే 5,000, 10,000 వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది కదా. కాబట్టి ఆపరేషన్ ఎంతో
ఎంతో ఆహ్లాదకరంగా జరుగుతున్న వివేకానంద పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం కలగడం ఆనందంగా ఉందని సినీ నటి గీతా సింగ్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటైన వివేకానంద పాఠశాల వార్షికోత్సవ వేడుకలో ఆమె పాల్గొని మాట్లాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వేరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన వివేకానంద పాఠశాలలో 48వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన సినీ నటి గీతా సింగ్ చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సినీ నటి గీతా సింగ్ మాట్లాడుతూ ఈ పాఠశాల యాజమాన్యం విద్యార్థులను కన్నబిడ్డలా చూసుకుంటారని కొనియాడారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో లక్ష్యం ఎంచుకుని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆమె వివరించారు. యాన్యువల్ డే చాలా హ్యాపీగా ఉంది. రియల్లీ థ్యాంక్ఫుల్ చంద్రమోహన్ గారు, వంశీ గారు, చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ డాడీ ఒక యానిమేషన్ కంటిన్యూ చేస్తున్నారండి. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అని ఇంతమంది పిల్లల్ని చూద్దామంటే మామూలు మాట కాదు. రియల్లీ థ్యాంక్స్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. మీ పిల్లల్ని కూడా వివేకానంద స్కూల్లో జాయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ, డిసిప్లిన్ పరంగా చాలా బాగుందండి. ఇంకా మరికొందరు మాట్లాడారు. గూడూరు పట్టణంలోనే తొలి ప్రైవేట్ విద్యాసంస్థ అయినటువంటి శ్రీ వివేకానంద స్కూల్ 48th యాన్యువల్ డే జరుగుతున్న ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఎన్నికలు మూవీ ఫేర్ గీతా సింగ్ గారు ఇచ్చేశారు. ఆమెకు మా యొక్క వివేకానంద విద్యాసంస్థ తరఫున హృదయపూర్వక స్వాగతం మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 48 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తూ చిన్నారుల్ని మా స్కూల్కి పంపిస్తున్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 48 సంవత్సరాలుగా మేము పేద మైత్రితర వర్గాల విద్యార్థులకి ఎంతో ఉన్నత విలువలతో కూడినటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాం. కీర్తిశేషులు పురుషోత్తం గారు ఈ సంస్థని 1977 సంవత్సరం స్థాపించేసేది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ మునిగిరీష్ కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వేరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన వార్షిక క్రీడోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 2వ పట్టణ పరిధిలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షిక క్రీడోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల క్రీడలు నిర్వహించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ మునిగిరీష్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మునిగిరీష్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ కనపరచాలని సూచించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని ఆయన వివరించారు. వెంకటరామరెడ్డి అని ఆయన ఉదయాన్నే వాకింగ్ చేసుకెళ్తూ మీ ఏజ్ ఉన్న స్కూల్ పిల్లలు ఉన్నాయి, ఒక అబ్బాయిని చాలా లావుగా ఉన్నాడు ఫ్యాటీగా, ఆ అబ్బాయిని ఏరా అంత లావు అయిపోయినావు, గేమ్స్ ఏం ఆడవా అన్నాడు. లేదు ఆడుతున్నాను స్కూల్లో ఈ మధ్య ఆటల్లో. ఏరా అంటే మా మమ్మీ సెల్ ఫోన్ ఇవ్వడం లేదు అని చెప్పాడు వాడు. మమ్మీ సెల్ ఫోన్ ఇవ్వడం ఏంట్రా, గేమ్స్ అంటే గ్రౌండ్ లో ఆడాలి, ఫిజికల్గా ఆడాల్సిందిరా, ఫోన్ లో కాదురా అని చెప్పి ఆయన చెప్పాడు. మీరు చూస్తుంటారు ఆ వీడియో. ఇప్పుడు ఈ రోజుల్లో మేమందరూ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. అందుకే సార్ స్కూల్ స్పోర్ట్స్ డే కమ్ము అకాడమిక్ సైడ్ ఎవరైతే పెర్ఫామ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముందుగా నన్ను ఆహ్వానించినందుకు కరస్పాండెంట్, నా మిత్రుడు, చాలా మంచి వ్యక్తి బాలకృష్ణరాజు గారికి, వారి శ్రీమతి అన్నపూర్ణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరు స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ అందరూ కూడా నా ఆశీస్సులు. చాలా బాగుంది డ్రెస్. ఇక్కడ చాలా కొద్ది స్కూల్స్ మాత్రమే ఇట్లా స్పోర్ట్స్ డ్రెస్ ని మెయింటైన్ చేసేటువంటి స్కూల్స్ నాకు తెలిసి. ఈ డ్రెస్ కూడా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడే మీ కరస్పాండెంట్ చెప్పాను. అందరూ కూడా స్పోర్ట్స్ డే రోజు ఒక స్పోర్ట్స్ డ్రెస్ లో ఉండడం అనేది చాలా సంతోషం. ఈ స్పోర్ట్స్ డే ఇనాగ్రేషన్ కార్యక్రమానికి నేను వచ్చాను, మీ అందరూ కూడా కలిసాను ఆ రోజు. ఇంకా మరికొందరు మాట్లాడారు. బట్టి మెథడ్ ఇక్కడ ఉండేటటువంటి టీచర్లు సబ్జెక్ట్ ని చాలా విశాలంగా అర్థమయ్యేటట్టుగా బోధిస్తున్నారు. కాబట్టి ఈ స్కూల్ నుంచి వెళ్ళినటువంటి పిల్లలు చాలా మంది ఐఐటీలు, మెడిసిన్, అమెరికా కూడా వెళ్ళున్నారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ లో డెప్త్ అనేది అవసరం. ఉదయం నుంచి రాత్రి దాకా చదివించడం అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్లో ఆ లెసన్ లో అది ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ స్కూల్ యొక్క స్టాఫ్ చాలా చక్కగా, నాకు చాలా ఆనందం ఈ స్కూల్ని చూస్తే. రెండవది ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి 10th క్లాస్ యొక్క ప్యాటర్న్ మార్చేశారు. ఆ ప్యాటర్న్కి అనుగుణంగా పిల్లల్ని ఇటీవల జరిపాము. దానికి సంబంధించిన ప్రైజెస్ని, అలాగే కో కరిక్యులర్కి సంబంధించిన
ప్రైజెస్ను కూడా విద్యార్థులకి ఈ యాన్యువల్ డే స్పోర్ట్స్ మీట్ సందర్భంగా మా పాఠశాలలో పిల్లలందరికీ కూడా ప్రైజులు, విజేతలకి ప్రైజులు అందుబాటు చేయడం జరిగింది. దీనికి గెస్ట్గా మునిగిరీష్ గారు, అలాగే గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉషారాణి మేడము, అలాగే మునిగిరీష్ గారు అండ్ కరిముల్లా సారు, వీళ్ళందరూ కూడా గెస్ట్గా ఇచ్చేసి విద్యార్థులకి చాలా చక్కనైన ఉపన్యాసాలు ఇచ్చి విద్యార్థుల్ని విద్యారంగంలోనే కాకుండా క్రీడల్లోనూ అన్ని రంగాల్లో ముందుకి తీసుకెళ్లడం విఎస్ఆర్ స్కూల్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే సార్, ఇలా తీసుకెళ్లడమే కాదు, ఒక విద్యే కాదు, ఈ పాఠశాలకి ఒక క్రమశిక్షణలో కానీ అన్ని రంగాల్లో విద్యార్థులు నేటి ఉన్న సమాజంలో అన్ని రంగాల్లో పోటీతత్వం ఉంటేనే. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ అన్నపూర్ణ, డైరెక్టర్ బాలకృష్ణరాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహించడం తగదని, క్వారీ ద్వారా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు నిరసన వ్యక్తం చేసిన సంఘటన ఓజిల మండలం ఆరిమేలపడ గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ కొండా క్రషర్స్ గ్రావెల్ తరలింపు విషయంలో స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో డీఎస్పీ చెంచుబాబు, సిఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ స్వప్న సిబ్బందితో అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు నిరసన కార్యక్రమాలు వద్దని స్థానికులకు డీఎస్పీ చెంచుబాబు సూచించారు. అది ఎస్టర్డే పంపించాడు, ఇంటిమేట్ చేసి అదే ఇప్పుడు వాళ్ళు ఏదైతే కాపీ ఇచ్చారో ఆ కాపీ నీకు ఇమీడియట్ ఎఫెక్ట్ గా మన పబ్లిక్ డొమైన్ లో అప్డేట్ అవ్వాలి. బట్ డిఎస్సి అటాచ్ అయింది, అయిందో రెన్యువల్ కాపీ ఉంది, నీకు ఇస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, ఇది ఫేకా జెన్యునా నువ్వు అడుగు, లేదంటే దగ్గరకు వచ్చారు సర్పంచ్ గానే ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకు ఆర్డర్ కాపీ ఉందంటే మేము ప్రొటెక్షన్ అనేది చేయం, దాన్ని చూసి ఫాలో అవుతాం. మాకు నిన్న క్వారీ కాడికి వెళ్ళినప్పుడు మాకు వస్తే కదా ప్రొటెక్షన్ చేయలేదు. మై రైట్. ప్రజాస్వామ్యబద్ధంగా అది చూసుకొని వెళ్ళి ఒకసారి వెళ్ళి కలెక్టర్ గారిని కలవండి, చెప్పండి మీరేం రిప్రజెంటేషన్ ఉండలేదు. సోమవారం గ్రీవెన్స్ జరిగింది, ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే జరిగింది, అందరూ రిప్రజెంటేషన్. మీరు చెప్పిన దాని ప్రకారమే కదా అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఆపాడు. సీఏ గారు వచ్చి కలిసి చెప్పిన తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ లేదా హైకోర్టు ఆర్డర్ ఏది ఉంటే దాన్ని పాటించాలి. మీరు దాన్ని మార్పించాలనుకుంటే దాన్ని చెప్పి చేసుకోవాలి. అందుకే మీరు కాబట్టే రైతులు కాబట్టి గ్రామస్తులు కాబట్టి మీకు వేరే నేను చెప్పేదేనండి. వాళ్ళకి ఏమి ఇచ్చారు? మెటల్ క్వారీ ఇచ్చారు, గ్రావెల్ మెటల్ క్వారీ ఇచ్చారు. అసలు చేయాల్సింది మెటల్. మెటల్ అంటే ఏంది? మిషన్ పెట్టి దాన్ని పగలగొట్టి రాళ్ళు తీసి రోడ్డు మెటల్ తయారు చేయాలి, రోడ్లకి స్లాబ్లకి వేసి తయారు చేయాలి. అసలు అది మొదలు కాల, గ్రావెల్ ఏదో దాల్తున్నారు. మరి ఆ పక్కన ఉన్న అంత పెద్ద గుంట తీశారు అవతలాళ్ళు. ఆ పక్కన ఆ రోజు ఎలా చేయించారు? వాళ్ళు ఎంతకాలం చేశారు? పక్కన చెరువు వాళ్ళ పంచాయతీ అయితే కావచ్చులే. దానికి దీనికి కనీసం 100 మీటర్లే, ఎంత 150 మీటర్లు 200 మీటర్లు ఉంటాయి. పైలు పెట్టారు. మాకు ఉండే పొలాలు ఆడ వేస్తావా సార్? మా పశువులు దగ్గర ఇక్కడ కొండ సార్ మాకు ఉండే పశువులు జీవాలు కానీ 2000 జీవాలు ఉన్నాయి, 10 కానీ ఆవులు కానీ దాని అవతల మళ్ళీ విందోడు ఉంది. అక్కడ 3 సర్వే నెంబర్లు ఉన్నాయి సార్. మా సర్వే నెంబర్ మొత్తం 60 2 పెట్టుకోవాలి. భూ పోరాట యోధుడు కామ్రేడ్ పంతగిరి రాఘయ్యను హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురం మండలంలో తుమ్మల తలుపూరు చావతిప్పులో ఉన్న కామ్రేడ్ పంతగిరి రాఘయ్య స్తూపానికి వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, రమేష్, మమత, కోటయ్య, వేణయ్య, యశోదమ్మ, ఇంద్రమ్మ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తలుపూరు చావతిప్ప గ్రామంలో కోరుచున్నాం. పంతగిరి రాగన్నకు వర్ధిల్లాలి భూమి పోరాటాలు, వెంటనే వర్షాలు రాగన అతి చేయించిన. గత 2014లో ఇక్కడున్న పంతగిరి రాగయ్య రైతు కూలీ సంఘం తరపున
ఈ గ్రామాల్లో గిరిజనులకి, దళితులకి అందరికి కూడా భూమి దక్కాలని వినిశ్చితంగా పోరాటం చేశాడు. దీనికి శేఖర్ రెడ్డి అలాగే వెంకటప్ప నాయుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు మైనింగ్ భూములు అన్నిటిని కూడా ఈయన ధర్నాలు చేసి, రాష్ట్రాలు చేసి పాపం కష్టపడి ఆ భూములు గిరిజనులకి దక్కాలని ఆ 70 ఎకరాల కోసం వినిశ్చితంగా పోరాటం చేశాడు. ఈ మైనింగ్ మాఫియాలు అందరూ కూడా కుమ్మక్కయి అతన్ని అతి దారుణంగా హత్య చేసి ఈ రోజుకి 11 సంవత్సరాలు అవుతున్నా ఈ ప్రభుత్వం కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ, ఈ చట్టాలు కానీ ఏవి కూడా ఈ రోజుకి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ఒక గిరిజన్ని చంపి ఈ ప్రాంతాన్నంతా కూడా భయాందోళనకు గురి చేయాలని సాగినటువంటి నిరవధిక పోరాటాల్లో పాల్గొన్నటువంటి పంతగిరి రాగన్నను తమ భూములు కాపాడేదానికోసం, ఆ భూములు పేదలు దక్కనీయకుండా ఉండేదానికోసం అడ్డు తొలగించాలని ఒక కుట్ర పని ఈ గ్రామ మాజీ విఆర్ఓ వేలూరు వెంకటప్ప నాయుడు, అదేవిధంగా అగ్రకళ భూస్వామి మైనియం మాఫియాకి కుమ్మక్కై అక్కడ ఉన్నటువంటి మైనింగ్ యాజమాన్య అయినటువంటి భాస్కర్ రెడ్డి, శేఖర్ రెడ్డిల కుట్ర పని 2014 ఫిబ్రవరి 22 తేదీన కుట్ర పని అతి దారుణంగా హత్య చేసి ఈనాటికి 11 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గతంలో లేదా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ మొత్తం కూడా మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తూ ఇక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనులకి అండగా రాకని అతి దారుణంగా చంపి ఇవాళ 11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాళ్ళ అరెస్ట్ చేయకపోవడాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా రాకన్న చంపిన అంతకొల్ని అరెస్ట్ చేసేంత వరకు మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారిని నాగేంద్రుడు దర్శించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శనివారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో శివలింగాన్ని చుట్టుకుని నాగేంద్రుడు ఉండడంతో స్థానికులు ప్రత్యేక పూజలు చేశారు. 15 నిమిషాల పాటు స్వామివారిని నాగేంద్రుడు చుట్టుకుని ఉండడాన్ని పలువురు చూశారు. ఇది ఒక అద్భుతం అని, భగవంతుడి లీలని భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. ప్రమథనాథ మహేశ్వరాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ. మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలుస్తున్న శ్రీ విశ్వనాథ స్వామివారి దేవస్థానం వద్ద రాత్రి సమయంలో మేము నిద్రిస్తున్న సమయంలో ఇక్కడ స్వామివారికి ధూపం వేసేటువంటి ప్రమిదలు ఉన్నాయి. అవి ఒకసారిగా కింద పడడంతో చప్పుడైంది. ఎన్ని శబ్దం వచ్చినా ఒకసారి తిరిగి చూడగా ఆ పుట్టలో ఉన్నటువంటి పాము స్వామి మీదకి ఎక్కి పడగ విప్పడం చూసాము. ఆ సందర్భాన్ని ఇది మా దేవస్థానంలో ఈ స్వామివారు చాలామంది భక్తులకు చాలా విధాలుగా దర్శనం ఇచ్చారు. కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా స్వామి దర్శనం ఇవ్వలేదు. కాసేపు ఆశ్చర్యానికి మేము లోనైపోయాము. తర్వాత భయం కూడా వేసింది. విశ్వనాథ స్వామి దేవస్థానం వద్ద ఎంతో మంది భక్తులకి ఈ సుబ్రహ్మణ్య స్వామి మీద చాలామందికి నమ్మకం. సంతానం అనేటువంటి వాళ్ళు ఈ పుట్టు చుట్టూ ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా సంతానానికి సంబంధించి ఉయ్యాళ్ళు కడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా స్వామివారు మాకు దర్శనం కల్పించడం మాకు మహద్భాగ్యంగా భావిస్తూ ఆ స్వామి ఈ మనుబోలు గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంరక్షించాలని కోరుకుంటూ
చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయి కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం ఉదయం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయతాతలుగా నెల్లూరుకు చెందిన పరమేశ్వరరావు వ్యవహరించారు. अच्युताय महावमनन्ताय नमः अच्युताय महावमनन्ताय नमः गोविन्दाय नमः उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं श्रोतामकं नमः ॐ योगानन्दाय नमः ॐ त्रिविक्रमाय नमः वेद आयतभान्वने राधाधिराधाय स्वर्णराय नमः निर्जलाकाशमाय नमो नमः माता सिंहाय नमः शिखरमाला पुलस्कार नादमदघोरगुणभद्रशेषैरपूर्वरं शब्दादस्य स्पृष्टमानं भवतप्रमान्तं भवति शतमैश्वर्यं भवति देवधाय పాపలు బాగుంది సార్ పాపలు మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. ఆదినారాయణ మహారాజ్
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విద్యార్థులు క్రమశిక్షణతో ఎంచుకున్న లక్ష్యం కోసం కష్టపడి చదువుకోవాలి. 2వ పట్టణ పరిధిలో ఏర్పాటైన వివేకానంద పాఠశాల వార్షికోత్సవ వేడుకలో పాల్గొని మాట్లాడిన సినీ నటి గీతా సింగ్. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన వార్షిక క్రీడోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ మునిగిరీష్ తదితరులు. కోర్టు తీర్పు వచ్చే వరకు నిరసనలు వద్దు. ఓజిల మండలంలోని ఆరిమేర్పాడు గ్రామంలో క్రషర్ నిర్వహిస్తే తమకు ఇబ్బందులు తప్పవంటూ నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులతో చర్చించిన డీఎస్పీ చెంచుబాబు, సిఐ సంగమేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.